పేద బడుగు బలహీన వర్గాలకు అండగా, సామాన్యుల ఆకాంక్షలకు ప్రతిబింబంగా మహానేత వైఎస్ఆర్ కలలుగన్న హరితాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వేలాది మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు మార్చి 11, 2011న ప్రకటించారు వైఎస్ జగన్. ఆ మరుసటి రోజు ఇడుపులపాయలో మహానేత రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ ఏర్పాటు రాష్ట్ర రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించింది. ప్రజల ఎజెండాగా పార్టీ జెండా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెల్లుబికింది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పార్టీ ఆవిర్భవించిన 2 నెలలకే కడప పులివెందుల ఉప ఎన్నికల్లో రికార్డుల మోత మోగించటం. 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 30 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీకి ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ప్రకటించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతి కొద్ది ఓట్ల తేడాతో దూరమైన నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటోంది వైఎస్ఆర్సీపీ.